సంప్రదాయ దుస్తుల్లో నార్త్ ఇండియన్ అమ్మాయిలు చేసిన డాన్సులు ఆకట్టుకున్నాయి. మరో 20 రోజుల్లో మొదలవనున్న నవరాత్రుల కోసం ఇప్పటి నుంచే సిటీలో ఆ సందడి మొదలైంది. ఫెమిస్ లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఈవెంట్లో ఆయా రంగాలకు చెందిన మహిళలు పాల్గొని సందడి చేశారు. ఈ ఈవెంట్లో భాగంగా పేద మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను అందజేసింది ఫెమిస్ లేడీస్ క్లబ్. ఇందులో భాగంగా ఫ్యాషన్ ఇండస్ట్రీ, సినీ నటులు ఈ దాండియా ఈవెంట్లో పాల్గొని మరింత ఉత్సాహాన్ని నింపారు. హైదరాబాద్ నగరంలో దసరా నవరాత్రులు ఇక మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. దసరాకి చాలా రోజులు ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ఈ దసరా సంబంధించి దాండియాలో పాల్గొంటున్నారు. ఇక్కడ చాలామంది చూడొచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి సినిమా సెలబ్రిటీస్ కానీ లేక ఫ్యాషన్ డిజైన్ చాలామంది ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఈ దాండియాని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు సనా ఉన్నారు. సనా అడిగి తెలుసుకుందాం. సనా, చెప్పండి, ఏ విధంగా ఇక్కడ మేము అందరం ఫెమిన్ క్లబ్ తరఫు నుంచి అంటే గీతా గుప్తా లాంచ్ చేసింది ఆ ఫెమిన్ క్లబ్. అంటే ఇట్ ఈస్ ఫర్ కాజ్ అండి, స్పెషల్లీ ఫర్ ఉమెన్, అంటే నీడెడ్ ఉమెన్స్ కోసం. సో ప్రతిసారి ఏదో ఒక కొత్త కాన్సెప్ట్తో ఒక కొత్త ఐడియాస్తో ముందుకొచ్చి పేదవాళ్ళకి ఆడవాళ్ళకి ఏదైతే అవసరం ఉందో హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో కొత్త కొత్త కాన్సెప్ట్స్ వస్తున్నాం. లాస్ట్ టైం ఫ్యాషన్ షో చేసాం, ఇంకా అలా జరుగుతూ ఉన్నాయి. ఈసారి వీఆర్ డూయింగ్ గర్బా డ్యాన్స్ యాజ్ వెల్ యాజ్ సూయింగ్ మిషన్స్ ఇచ్చాము చాలామందికి. దాని తర్వాత వీఆర్ జస్ట్ హ్యావింగ్ నార్మల్ ఫన్ అండ్ డాన్స్ అండ్ డాండియా అంతా. సో ఇట్స్ నాట్ ఓన్లీ ఫన్ అండ్ ఎంజాయ్మెంటే కాకుండా ఒక కాజ్ని పెట్టి క్రియేట్ చేసిన క్లబ్ ఇది. ఇట్స్ ఫెమిన్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గీతా ఫర్ కాలింగ్ మీ ఆల్వేస్ హియర్ అండ్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ ఫెమిన్ క్లబ్. సనా చెప్తుంది, కేవలం ఇది ఎంటర్టైన్మెంట్తో పాటు వేరే పేద వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందని చెప్తాను. వీరితో పాటు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గీత్ గుప్తా గారు వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ హైదరాబాద్, నేను గీత్ గుప్తాని. సో ఈ క్లబ్ జనరలీ వీ హ్యావ్ స్టార్టెడ్ ఎందుకంటే మనము ఎంజాయ్మెంట్ కాకుండా కొంచెం అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ కూడా చేయాలని స్టార్ట్ చేసాము. సో మంత్లీ మేము మీట్ అవుతాము. సో వీ కలెక్ట్ ఫండ్స్. మేము ఏదైనా ఫండ్ రేజింగ్ ఈవెంట్ చేస్తాము. అంత ఫండ్ వచ్చిన దాంట్లో మేమేంటంటే అంత స్లమ్ ఏరియాలో లేడీస్ అందరినీ వాళ్ళకి ఏమైనా అవసరం ఉన్న వస్తువులు కానీ వాళ్ళ డెవలప్మెంట్ కోసం కానీ, సో ఈ ఈవెంట్లో మేము 50 స్టిచ్చింగ్ మషీన్స్ డొనేట్ చేసాము. వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము. ఆ 50 అంతా లేడీస్ని అందరినీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి డైలీ వర్క్ కూడా ఇస్తున్నాము. సో ఇది లాంగ్ టర్మ్ కాజ్ అన్నమాట. సో వాళ్ళందరూ ఇక్కడ వచ్చి మషీన్స్ అంతా ప్రజలకు సమాజ సేవలో మరోపక్క పాల్గొంటూ మరోపక్క ఈ విధంగా ఎంటర్టైన్మెంట్ సంబంధించిన అన్ని విషయాలను ఎంకరేజ్ చేస్తూ ఈ విధంగా దాండియా కార్యక్రమంలో పాల్గొంటున్నామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ అమర్తో శరత్, HM TV, హైదరాబాద్.